ఈనాడు చాలామంది ఒక జీవిని చంపితేనో లేదా ఒకరిని మోసం చేస్తేనో పాపమని మనం అనుకుంటాము. ఓకే, అది పాపమే. కానీ మనం ఏ జీవిని చంపకపోయినా, ఒకరిని మోసం చేయకపోయినా, మనం అందరి ఎడ ప్రేమగా చాలా మంచిగా ఉన్నా కూడా మన కళ్ళ ముందు లేని వారి వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుకుంటే అది చాలా పాపం. వెంటనే మనకు పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ఒక ఇద్దరు వ్యక్తులు కలిశారంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది బంధువులైనా సరే, బయట వాళ్ళైనా సరే. ఇది ప్రతి మనిషికి బాగా అలవాటైపోయింది. ఇది చాలా తప్పు. మనం చదువుకున్నాం, చదువుకోని వాళ్ళు మాట్లాడారంటే ఓకే. కానీ చదువుకుని జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఎదురు వ్యక్తిలో తప్పుల్ని ఎంచుతూ ఉంటారు. తప్పు లేని మనిషే లేడు. కానీ తప్పు తెలుసుకుని అది సరిదిద్దుకుని మరలా తప్పు చేయనివాడే మానవుడు, మాధవుడు.